అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో నిర్మించి తలపెట్టిన అత్యాధునిక టవర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని తదితరులు పాల్గొన్నారు. మహానగరమంతటా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి వాటన్నింటినీ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్తులో ప్రధాన పట్టణాల్లోనూ సీసీ కెమెరాలు పెట్టి వాటిని ఇక్కడి నుంచి పర్యవేక్షించాలన్నదే లక్ష్యం. 24 అంతస్తులు, 18 అంతస్తులతో 2 టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొంటూ ఉన్నారు. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకున్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, ఎల్లోరా గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాణ. అలాంటి అందమైన తెలంగాణను, అర్థవంతమైన తెలంగాణను, అందరికీ అడగకుండానే ఆకలిరిగి అన్నం పెట్టే అమ్మలాంటి తెలంగాణను మనం రూపుదిద్దుకునేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల అనుసంధానాన్ని అర్థవంతంగా, వేగంగా సామాన్య ప్రజలకు అందించేందుకు జరుగుతున్న ప్రయత్నంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన గావించి పైలాన్ ఆవిష్కరించి వేదికపైకి వేంచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని స్వాగతించేందుకు మంత్రివర్యులు, ఉన్నత అధికారులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులతో పాటు పెద్దలందరూ కార్యక్రమంలో కొందరు భూమి పూజ దగ్గర, కొందరు శిలాఫలకం ఆవిష్కరణ దగ్గర పాల్గొన్నారు. మరికొందరు వేదికకు సమీపంలో కూడా ఆసీనులై ఉన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతోంది నగర పోలీస్ కమిషనరేట్. తెలంగాణ తల్లిలోని కలతలు గమనించినావు, జీవితం ఒక ఉద్యమమని తలచి ఉద్యమించినావు. నిన్న కాదు, రేపు కాదు, వర్తమాన మూర్తి నీది. పిన్న కాదు, పెద్ద కాదు, సకల జనుల ఆర్తి నీది. నిరుపేదలలో ఆశల పరిమళాలు నింపినావు. తెలుపు కాదు, ఎరుపు కాదు, గులాబీల కీర్తి నీది అని ఒక సామాన్యపు తెలంగాణ గుండె ప్రతిధ్వనించినట్టుగా మరి భూమి పట్టాలతో, 2 బెడ్రూమ్తో కూడిన ఇళ్లతో, శ్రమజీవులకు సైతం లక్షల ఖర్చు, ఒక కీర్తి చెరసాల ప్రతిదారి మోసులెత్తిన ప్రేమ హైదరాబాదుకి ఆయువగుచు పొలగంటి తెలగన్న పోహళించిన తెలుగు అక్షరాలకు తొలి దీక్ష కాగా జానపదుల గుండె జతకూడి రాపాడి ప్రకట భావగతికి పట్టుగాగా ఎగసి ఆకసమ్ము కుసుమించు తెలంగాణ గుండె గుండెకొక్క గూడుగూర్చు భావము జయశంకర స్వప్నావిష్కారము సముజ్యవర్తిత ఉద్యోగావృత విద్యార్థి ప్రజా ఆవిర్భావము. ఇలాంటి అద్భుతమైన ఆకాంక్షను నిజం చేసిన ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలతో సామాన్య తెలంగాణ ప్రజల్ని సొంతం చేసుకున్న తెలంగాణ గడ్డ తన అదృష్టంగా భావిస్తూ దాశరథి రాసిన పద్యాన్ని ఒక్కమారు గుర్తు చేసుకుందాం. అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో నిర్మించ తలపెట్టిన అత్యాధునిక టవర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని తదితరులు పాల్గొన్నారు.
మహానగరమంతటా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి వాటన్నింటినీ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్తులో ప్రధాన పట్టణాల్లోనూ సీసీ కెమెరాలు పెట్టి వాటిని ఇక్కడి నుంచి పర్యవేక్షించాలన్నదే లక్ష్యం. 24 అంతస్తులు 18 అంతస్తులతో 2 టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. పోలీసింగ్ యొక్క పరిధి విస్తృతమైంది. పోలీస్ అంటే కేవలం లా అండ్ ఆర్డరే కాదు, సామాన్య ప్రజల అవసరాల్ని సైతం అవగతం చేసుకొని స్పందించటం అని నిరూపిస్తోంది మన తెలంగాణ పోలీసింగ్. అగ్ని ప్రమాదాలు, భారీ వర్షాలు, అరాచక శక్తుల ఎక్కడైనా విజృంభించితే ఆ సందర్భాలు, పాత భవనాలు కూలిపోవటం, ఇలా ఇబ్బందులు ఎక్కడ ఏర్పడ్డా మన నగర పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ పోలీసింగ్లో ఉన్న విపత్తు స్పందన బృందం వెంటనే కదిలి వెళుతుంది. అక్కడ ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా?